మనమందరం ఒకప్పుడు పల్లెల నుండి పట్టణానికి వలస వచ్చిన వాళ్ళమండి. అయితే ఈ తిరిగి మన ఊరికి మనం ఏం చెయ్యాలి అనేది ఒక మంచి ఐడియా చెప్పారు విజయరామరాజు గారు. అలాగే ఇక్కడ ఏ నూనె వాడితే గుండె జబ్బులు రాకుండా ఉంటాయనేది కూడా విశదీకరించారు. మనం కాపాడుకోవాలి, వీళ్ళ వల్ల గుండె జబ్బులు సమాజంలో రావు. ఎద్దుగానే నూనె బసవన చూడండి, పాపం ఎలా తిరుగుతున్నాడో చూడండి ఆయన కదా. మనం ఆవుకి పాలు ఇస్తుంది కాబట్టి ఆవును సాగుతున్నాం. మరి నందులు ఎవరు సాగుతున్నారు? గోపిత, గోమాత, గోపిత కదా. మరి గోపిత లేకపోతే గో సంతతి ఎలా పెరుగుద్ది? అందుకని నందిని దున్నేవాళ్ళు లేరు, సేద్యం చేసేవాళ్ళు లేరు, ఎడ్ల బడి కట్టేవాళ్ళు లేరు. కనీసం ఎద్దు గానగలైనా పెట్టుకోవాలి. ఈ ఎద్దుగానగా మీ అమ్మ పేరు, మీ తాతయ్య పేరు, మీ ఊరికి మీ తాతయ్య గారు ఎంత సేవ చేశారో, మీరు ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు ఇక్కడ. ఊరిని, మీ ఊరికి ఈ ఎద్దుగానగని ఒకటి ఎవరికైనా చేసుకునే వాడికి గిఫ్ట్గా ఉంది. 1,50,000 రూపాయలు. ఎన్ని ఫంక్షన్లు చేస్తున్నాం మనం, ఎన్ని బట్టలు కొంటున్నాం మనం, ఎన్ని వినోద కార్యక్రమాలకు వెళ్తున్నాం. ఈనాడులో ప్రస్తుతం ఉన్న ఆయన పేరు చెప్పాలి. ఆయన ఎడిటర్ గారు, ఎంఎన్ఆర్ అంటారు, నాగేశ్వరరావు గారు. ఆయన ఒక సంవత్సరం మొత్తం కూడా ఒక కర్చీఫ్ కూడా కొనకుండా, బట్టలు కొనకుండా, పాత బట్టలే వాడి ఆ జీతాన్ని అంతా వాళ్ళ ఊరు కోసం ఖర్చు పెడుతున్నారు. ఈ ఆలోచన ఆయన చెప్తే మాకు తెలియదు. ఏ పండక్కి కొత్త బట్టలు కొనలేదు. అలా మన ఊరిలో 2,000 మందికి ఈ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు ఆ డబ్బుతో. చూడండి ఆలోచనలు ఎలా పుడతాయో. ఇవన్నీ మీ ఎందుకు పంచుకుంటున్నామంటే, ఇది సభల్లో ఇలాంటి విషయాలు మనం తెలుసుకుని నా ఊరికి నేనేం చేద్దాము అని అనుకునే వాళ్ళకి అలాంటి తాటి మంచాల, లేకపోతే ఇలాంటి ఎద్దుగానగల, లేకపోతే ఎద్దుగానగలు ఉన్న వాళ్ళకి గిత్తని కొనివ్వటమా, ఏదో ఒకటి చేయాలి మన గ్రామానికి. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం మనం అందరం. తిరిగి గ్రామం వైపునే వెళ్ళాలి, లేకపోతే తిరిగి గ్రామం గురించైనా ఆలోచన చేయాలి. మనం పాలిచ్చే ఆవుల్ని చాలా బాగా సంరక్షించుకుంటూ నందుల్ని చాలా నిర్లక్ష్యం చేయటం జరిగింది కొంతకాలంగా. అది విజయరామరాజు గారు దాన్ని గ్రహించి, ఎందుకంటే నందుల్ని నిర్లక్ష్యం చేస్తే గోసంతతి పెరగదు, దానికి పని కల్పిస్తూ, నందులకు పని కల్పిస్తూ, ఇతరులకు కూడా దానివల్ల జీవనోపాధి కల్పిస్తూ, ఆ ఎద్దుగానగ వల్ల వచ్చే నూనెతోటి మనకి ఎలా రోగాలు తగ్గించుకోవచ్చు అన్నది కూడా విజయరామరాజు గారు చెప్పారు చక్కగా.